ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం. సో ప్రతి ఉద్యోగి మాకు జీతాలు ఎప్పుడు వస్తాయి, డిఏలు ఎప్పుడు పెరుగుతాయి, పిఆర్సీ ఎప్పుడు వస్తుంది, దీని గురించే మాట్లాడతారు. కానీ అంతకు మించిన ఒక అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కలిగించింది. సో ఆ విషయం మనం తెలుసుకుందాం. సో ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో, మీకు ఎంప్లాయీకి సంబంధించిన ఏ గ్రూప్స్ ఉంటాయో టెలిగ్రామ్ గ్రూప్లలో మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇది మీరు చేసే పెద్ద సహాయంగా మారవచ్చు. వెల్కమ్ టు మిస్టర్ 179. సో ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్. సో దీని గురించి నేను దాదాపు 2-3 సార్లు వీడియో చేశాను. ఒక 7-8 ఇయర్స్ ప్యాకేజ్ చేశాను, తర్వాత మధ్యలో కూడా చేశాను. చాలామంది నా సర్కిల్లో కూడా ఫ్రెండ్స్కి చెప్పాను, కానీ ఎవరి మైండ్లోకి ఎక్కలేదు. ఇంతకుముందుకు నేను బ్యాంక్కి వెళ్ళి కనుక్కున్నాను, మేనేజర్తో మాట్లాడాను, దానికి సంబంధించిన బెనిఫిట్స్ పొందిన వాళ్ళ గురించి కూడా చెప్పాను. ఆయన ఎవరికి ఎక్కలే. నేను ఎక్కలేదన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, నేను పెట్టిన వీడియోల కింద ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి కొంతమంది రాయడం జరిగింది. ఆ ఫేక్ న్యూస్ అని టైప్ చేసే లోపు మీ దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి కనుక్కున్నా మీకు నిజం తెలిసేది. అది మనకు చేత కాదు. ఇది దాంతోపాటుగా నా సర్కిల్లో నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము బిజీగా ఉన్నాను, కుదరట్లేదు, ఇలాంటి సోది చెప్తారు. వాళ్ళు సినిమాలకు వెళ్ళడానికి టైం ఉంటుంది, టూర్లకు వెళ్ళడానికి టైం ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది, కానీ మీ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి విషయం అంటే చేయలేదు. సో ఎనివే నేను టాపిక్లోకి వెళ్తున్నాను. దీనికి సంబంధించి వీడియో చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంది, ఎలా తెచ్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవుతున్నాయో పూర్తి నేను వీడియోని చివరి వరకు మొత్తం చూడండి, మీకు చెప్తాను మధ్యలో. రైట్. సో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్, దీనికి సంబంధించి బెనిఫిట్స్ పొందిన నిన్ననే ఒక కానిస్టేబుల్ చనిపోతే అతనికి ₹1 కోటి ఇన్సూరెన్స్ వచ్చింది. గవర్నమెంట్ ఇయ్యలే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే అతడు తన శాలరీ అకౌంట్ని స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కిందకి మార్చుకున్నాడు. సో దానికి ఇప్పుడు చూడండి మీరు. రైట్, చూశారు కదా అది. సో ఇదే విషయాన్ని, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్, SGSP అని దీన్ని పిలుస్తారు. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. SGSP అనేది రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వారిని నియమించే ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయబడిన జీత ప్యాకేజ్. SGSP ఖాతా యొక్క 4 వేరియంట్లను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్లలో ప్రతి దాని మధ్య వ్యత్యాసం పొదుపు ఖాతాదారుడి హోదా మరియు నికర నెలవారీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. వ్యత్యాసాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ముందు వచ్చేది, ఇది పాత వీడియో. దీంట్లో మనకు సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం అని ఉంటుంది. అది మన శాలరీని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు తక్కువ శాలరీ ఉన్న వారికి తక్కువ ఉంటుంది, ఎక్కువ శాలరీ 1,00,000 పైన ఉన్న వాళ్ళకి ప్లాటినం కార్డు వస్తుంది. దా శాలరీని బట్టి ఏ కార్డు ఇవ్వాలనేది వాళ్ళు మనకు, కార్డు మీన్స్ అకౌంట్ అనమాట, మనకు ATM కార్డు లాంటిది. సో ఏ కార్డు ఇవ్వాలనేది దీంట్లో మనకు శాలరీని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు చూసేది పాత వీడియో అయ్యి ఉండొచ్చు, ప్రజెంట్ కొంచెం పెరిగే ఉంటుంది ఇంకా. కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా ఉంది, బట్ ఎంత అనేది కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులు ఉండొచ్చు, దాని గురించి మీరు పట్టించుకోకండి. బట్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడున్న, ఎందుకంటే నేను గూగుల్ నుంచి రీసెర్చ్ చేసి ఇది మాత్రం ఇచ్చాను, ఇది పాత ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ దీనికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇప్పుడున్నాయి ఇంకా. సో ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్, బట్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి సో మీరు అవే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ATMలలో ఉచిత అపరిమిత ATM లావాదేవీలు, అంటే మీరు ATMకి వెళ్ళి ఎన్నిసార్లు డ్రా చేసినా కానీ మీకు ఫైన్ పడదు. నార్మల్గా అయితే మీకు 5 సార్లు లిమిట్ ఉంటుంది. 5 సార్లు మించి మీరు ATMలో డ్రా చేస్తే మీకు ఫైన్ పడుతుంది. కానీ ఈ ప్యాకేజ్ కింద ఉన్న ఉద్యోగస్తులకు ఎన్నిసార్లు అయినా మీరు ATM నుంచి డ్రా చేసుకోవచ్చు. ఆటో స్వీప్ సౌకర్యం ద్వారా ఖాతాదారులకు వారి ఖాతాలో అధిక వడ్డీ రేటుని సంపాదించే అవకాశాన్ని బ్యాంక్ అందిస్తుంది. ఈ సౌకర్యం ఖాతాదారుడి బ్యాలెన్స్కు వ్యతిరేకంగా బహుళ ఆప్షన్ డిపాజిట్లను సృష్టించడానికి సహాయపడుతుంది. ఖాతాదారులు తమ ఈ SGSP ఖాతాను తెరిచే సమయంలో ఆన్లైన్ ట్రేడింగ్ మరియు డీమ్యాట్ ఖాతాలను తెలుసుకోవచ్చు. సో ఫ్రీ. మామూలుగా అయితే వేరే వాళ్ళకి దీనికి మనీ ఛార్జ్ చేస్తారు, ఇక్కడ ఫ్రీ ఇస్తుంది అది కూడా, డీమ్యాట్ అకౌంట్. తర్వాత SGSP ఖాతాదారులకు వారి ఖాతాపై పొందిన గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు మరియు
కార్ రుణాలు ప్రాధాన్యత వడ్డీ రేట్లు ఇవ్వబడతాయి. సో ఈ ఉన్నవారికి కొంచెం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. తర్వాత వారు లోను ప్రాసెసింగ్ ఫీజు పైన 50% తగ్గింపును కూడా పొందుతారు. దీనికి 100% ఇది. నేను దీని నుంచి ఇది బెనిఫిట్ పొందాను. తర్వాత ఎంపిక చేసిన కస్టమర్లకు ఖాతాదారుడి నికర నెలవారీ జీతంలో 2 నెలలకు సమానమైన ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందే హక్కు ఇవ్వబడుతుంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అంటే ఏంటంటే నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా 2 నెలల శాలరీ నువ్వు అడ్వాన్స్ తీసుకోవచ్చు. సో ఇదేంటంటే అందరికి లేదు. ఇప్పుడు కొన్ని లిమిటెడ్ అంటే ఒక ర్యాండమ్గా ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారో తెలియదు, కొంతమంది ఖాతాదారులకే ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఖాతాదారుడి మరణానికి దారితీసే వ్యక్తిగత ప్రమాదాలకు అన్ని ఖాతాదారులకు 20 లక్షల ఉచిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఖాతాదారుడి మరణానికి దారితీసే విమాన ప్రమాదాలకు ఖాతాదారుడికి 30 లక్షల ఉచిత బీమా అందిస్తుంది. సో ఇదే అనమాట, మనకు ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. తర్వాత SGSP ఖాతాదారులకు లాకర్ అద్దె ఛార్జీలపై 25% వరకు ఉంటుంది. తర్వాత డ్రాఫ్ట్లు, SMS హెచ్చరికలు మరియు బహుళ నగర చెక్కులు ఉచితంగా జారీ చేయబడతాయి. బ్యాంకు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఎటువంటి ఛార్జీలు విధించదు. చూసారు కదా, ఇవి బెనిఫిట్స్. సో ఇది మనం ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో మొట్టమొదటగా మీకు ఫస్ట్ మీరు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కిందకి మీరు మార్చుకోవాలంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండాలి. సో మ్యాక్సిమం అందరూ అనుకుంటారు కదా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీకి అందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే అకౌంట్ ఉంటుంది అనుకుంటారు. లేదు, కొంతమందికి వేరే బ్యాంకులలో కూడా అకౌంట్లు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా శాలరీ డ్రా చేస్తారు. డ్రా చేసిన ఇబ్బంది ఏం లేదు. మీరు SBIలో అకౌంట్ తీసుకొని మీ శాలరీ అకౌంట్ని దాంట్లో కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. మీ DDOకి మీరు అప్లికేషన్ పెట్టుకొని నా బ్యాంక్ అకౌంట్ని, అంటే నేను ఎగ్జాంపుల్ నాకు యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, శాలరీ ఎక్కడ పడుతుంది, అక్కడి నుంచి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నానని మీరు అప్లికేషన్ పెడితే మీకు అక్కడి నుంచి కన్వర్ట్ చేస్తారు. ఓకే, రైట్. కన్వర్ట్ చేయడం పెద్ద కష్టమే కాదు. మీరు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ SBIలో కన్వర్ట్ అవ్వండి. కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మీరు 3 నెలల పే స్లిప్స్, గత 3 నెలల పే స్లిప్స్ మీరు తీసుకోండి. దాంతోపాటు మీరు ఎక్కడ వర్కింగ్ చేస్తున్నారో మీకు ID కార్డు ఉంటుంది కదా, మీ ID కార్డ్ని జిరాక్స్ తీసుకోండి. సో 3 పే స్లిప్స్, మీ ID కార్డ్, జిరాక్స్, ఈ 4 తీసుకెళ్ళి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అప్లికేషన్ రాయండి. నేను నా అకౌంట్ని స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నానని మీరు చెప్తే, ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. దానికి సంబంధించి ఒక ఫామ్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళది. ఆ ఫామ్ ఫిలప్ చేసి దానికి ఇప్పుడు ఇచ్చిన ఈ 3 పే స్లిప్స్ ప్లస్ మీ ID కార్డు దానికి జత చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు 1 డేలో మీ అకౌంట్ని స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేసి ఇస్తారు. ఇవ్వడమే కాదు, ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ మీ పాస్బుక్ చేంజ్ అయిపోతుంది, కొత్త పాస్బుక్ వస్తుంది. అదే పాస్బుక్లో ఆన్లైన్లో చేంజ్ అవ్వడం కాదు, మీకు కొత్త పాస్బుక్ వస్తుంది. ఆ పాస్బుక్ పైన మీకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని వస్తుంది, దాని మీద రాసి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేసుకునే తీరాలి. ఉట్టిగా మీరు అప్లై చేసినా రాదు. అప్లై చేసుకున్న తర్వాత మీ పాస్బుక్ పైన కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో కూడా చేంజ్ అవుతుంది. మీకు యోనో యాప్లో కూడా మీకు మీ అకౌంట్ అనేది సేవింగ్ అకౌంట్ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద కన్వర్ట్ అయినది చూపిస్తుంది. యోనోలో చూపిస్తుంది, మీకు పాస్బుక్ కూడా ఇస్తారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఎన్నో సంవత్సరాలు చెప్తూ ఉన్నాను, చాలామందికి ఎక్కట్లేదు. దానికి నేను ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఉద్యోగి చనిపోతే అతనికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చారు. అప్పుడు పెట్టినప్పుడు 50 లక్షలు ఇచ్చారు. సో ఇప్పుడు అతని జీతం ఎక్కువైతుంది కాబట్టి వాళ్ళ శాలరీ ప్రకారం ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు నిన్ననే పేపర్లో వచ్చింది, ₹1,00,00,000 ఇన్సూరెన్స్. నువ్వేం చేసి వస్తుంది? ఎవరి లైఫ్ గ్యారంటీ ఉంది, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఒకసారి నా మాట వినండి, నన్ను నమ్మండి. ఎప్పుడో ఒకసారి మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మీకు కుదరకపోతే కుదరలే అని కహానీలు చెప్పొద్దు. ఖచ్చితంగా మీరు ఒకరోజు లీవ్ పెట్టుకోండి అవసరం అయితే. కాబట్టి దీని నుంచి మీరు బెనిఫిట్ పొందాలని ఒక ధైర్యం ఉంటుంది మీకు. ఈ ఇన్సూరెన్స్ ఒకటే కాదు, ఇలా బెనిఫిట్స్ కూడా నేను చెప్పాను కదా ఇంతకుముందు, అవన్నీ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.